హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. మణిమంత్ర సబ్జెక్టుకి సంబంధించి మాత్రం ఎప్పటికీ ఒక రెవల్యూషన్ అనే 400 ఎపిసోడ్స్ వరకు చూసాం మనం. ఒక ఎండ వాన చలి అని తేడా లేకుండా మనం ఎపిసోడ్స్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆడియన్స్ దాన్ని అంత బాగా రిసీవ్ చేసుకున్నారు. ఆల్మోస్ట్ ఒక 4 years జర్నీ మీది నాది. ఆన్ స్క్రీన్ చూసుకుంటే మాత్రం ఏం సాధించాము అని అంటే చాలా సాధించాం, చాలా అందరికి చాలా సాధించేట్టుగా చేసాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ ఈ వీడియోలో ఏం చెప్తున్నారు? నేను నా జీవితంలో ఒక సత్యాన్ని నమ్ముతానండి. ఓకే, నేను అందరికంటే నెంబర్ 1 ఫస్ట్ పాయింట్. నన్ను మించిన గొప్పవాడు లేడు. నేను గొప్ప ధనవంతుని. నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను. ఓకే, నేను ఎంతైనా సంపాదించగలను, ఎంతైనా ఖర్చు పెట్టగలను. ఓకే, నేను ఎప్పుడు ఎవరితోని పోను. నాకు నేను ఒంటరిగానే ప్రయాణం చేస్తాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నీ జీవితంలో నువ్వు ఏదైతే నమ్ముతావో అది మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ముందు నీకు నువ్వుగా నీ యొక్క సబ్కాన్షియస్ మైండ్కి ఒక కాషన్ ఇవ్వాలి. ఏమనంటే నేను ఒక గొప్ప వ్యక్తిని, నేను ఒక కారణ జన్ముని, నేను ఇక్కడ భూమి మీద జన్మ తీసుకున్నానంటే నేను ఒక కారణ జన్ముని. అంటే నాకు ఒక కార్యం అనేది అప్పచెప్పబడింది విశ్వం ద్వారా. అది ఎలాంటిది అనేది నీకు సంబంధం లేదు. ఓకేనా? అలా అనుకున్నప్పుడు మాత్రమే నిన్ను ఆ విశ్వం ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడం అనేది జరుగుతుంది. అర్థమైందా? మీరు నమ్మనంత మట్టుకి మీ అందరిలాగే మీ లైఫ్ కూడా ప్రొద్దున లేవడం, ఏదో పని చేసుకోవడం, వచ్చి తిని పడుకోవడం, ఇంతకంటే మీ జీవితంలో ఎప్పుడు మార్పు రాదు. అర్థమవుతుందా? ఎందుకు మా జీవితంలో మార్పు రావట్లేదంటే ఏనాడు కూడా నిన్ను నువ్వుగా ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు భావించలేదు. అర్థమైందా? ఈ అప్పులతోని సతమతం అవుతూ, ఈ యొక్క కుటుంబ పరిస్థితులను సతమతం అవుతూ, నువ్వు చేసే పని దగ్గర ఆఫీస్ ప్రెమిసెస్లో నువ్వు సతమతం అవుతూ నిన్ను నువ్వు మర్చిపోతున్నావు. ఎప్పుడైతే నువ్వు మర్చిపోయినావో నీలో ఉన్న గొప్పతనం బయటికి రాదు. నువ్వెవరు నీకు తెలియదు కదా. ఫస్ట్ చెప్పేవాడు లేడు. నువ్వెవరు, నువ్వు ఎందుకు ఇక్కడ జన్మ తీసుకున్నావు, నీ జన్మ వెనకాల కారణం ఏంటి? ఒక తల్లి చెప్పగలగాలి, లేకపోతే ఒక ఉపాధ్యాయుడు చెప్పగలగాలి, ఒక గురువు చెప్పగలగాలి. అంత టైం మన దగ్గర ఎక్కడ ఉంది? ఇప్పుడైతే ఇంకా పిల్లలైతే అసలు నేను ఒక చిన్న రీసెంట్లో ఒక వీడియో చూశాను. ఎంత బాధ అనిపించిందంటే 3 పిల్లలు అట్ట కూర్చున్నారు, సోఫాలో కూర్చున్నారు, అందరి చేతిలో మొబైల్. ఓకే, వాళ్ళ అమ్మ వచ్చింది, ఏమైనా భోంచేద్దాం రండి అంటే కూడా ఈ 3 పిల్లలు ఎవరు కూడా పోవట్లేదు భోజనానికి. నేను మళ్ళీ వస్తాను, మళ్ళీ చేస్తాను, ఆ మొబైల్లోనే కూర్చుండిపోయినారు. ఇప్పుడు తల్లికి పిల్లలకి కాంటాక్ట్ ఎక్కడ ఉంది? ఏదన్నా చెప్పడానికి కానీ గురువుకి శిష్యుడికి కాంటాక్ట్ ఎక్కడ ఉంది? ఎక్కడే శ్రద్ధగా మనం ఒక గురువు దగ్గర విద్య నేర్చుకోవడం కానీ, గురువుని వెళ్ళి కలవడం కానీ, ఈ వయసులో కూడా మేము మా గురువుల దగ్గరికి ఇప్పటికి వెళ్ళి కలుస్తాం, వాళ్ళతో మాట్లాడతాం. ఎందుకంటే అన్ని పనులు పడేసి పక్కన పడేసి వెళ్ళేసి వాళ్ళ దగ్గర ఒక గంట సేపు కూర్చొని వస్తే మాకు ఒక స్వాంతన. ఇవన్నీ ఇప్పుడు లేవు కదా. కాబట్టి నువ్వేందని వాళ్ళు ఎలా చెప్తారు? అంటే నీతో వాళ్ళతో కాంటాక్టే లేదు. నువ్వు గొప్పవాడు అని ఎలా తెలుస్తుంది? కాబట్టి నువ్వు కనీసం నువ్వు నమ్మాలి. ఎందుకంటే నేను గొప్పవాడిని, నేను ఒక కారణ జన్ముని, నాతో ఏదో కార్యం సాధించబడేది ఉంది, అందుకని నేను ఇక్కడ జన్మ తీసుకున్నాను అన్నప్పుడు ఏమవుతుందంటే నీకు దిశానిర్దేశం చేయడం అనేది జరుగుతుంది విశ్వం ద్వారా. అప్పటి వరకు మీరు మామూలు జీవితాన్ని మీరు గడపగలుగుతారు. ఇప్పుడు అలా అనుకున్నప్పుడు మీరు గొప్ప వ్యక్తిగా అనుకోవడం కాకుండా దాన్ని భావించడం అనేది జరగాలి ఫస్ట్. ఓకేనా? గొప్ప వ్యక్తిగా అన్నప్పుడు నువ్వు దాన్ని భావించడం జరగాలి. మీ యాటిట్యూడ్ కూడా అంతా ఎలా ఉండాలంటే కంప్లీట్ డిఫరెంట్గా ఉండాలి. అందరితో కలిసిపోతే మళ్ళీ మీరు గొప్ప వ్యక్తి కారు. మీకు మీరు ఆలోచించాలి, మీకు మీరుగా ఉన్నతంగా ఎలా జీవించాలి, ఎలా నీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకోవాలి, ఎలా సంపాదించాలి. లేదా మీరు ఇప్పుడు మాకు క్లాసులకు ఎంతోమంది వస్తుంటారు, వాళ్ళు ఒక్కొక్కటి చెప్తుంటే నాకు అనిపిస్తుంది కదా, అసలు వీళ్ళేనా అనిపిస్తుంది. స్టార్టింగ్లో వచ్చినప్పుడు వాళ్ళని చూసినప్పుడు, ఇప్పుడు వాళ్ళ స్థాయి ఇంతకుముందు మనం చెప్పుకున్న కాన్షియస్ లెవెల్ పెరిగింది, వాళ్ళ చైతన్య శక్తి స్థాయి పెరిగింది. వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే నేను ఒక ఫ్యాక్టరీ పెట్టదలుచుకున్నాను, ఈ దాంట్లో ఇంతమందికి ఎంప్లాయ్మెంట్ చేయదలుచుకున్నాను. ఇంకా కొందరు లేడీస్ పాపం వాళ్ళు హోమ్లీగా ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఈరోజు వాళ్ళు కూడా ఏదో ఒక పరిశ్రమ కానీ లేదంటే ఒక 10 మందికి ఎంప్లాయ్మెంట్ కలిగించే స్థాయికి తీసుకెళ్లారు వాళ్ళు. ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే అప్పటి వరకు నిన్ను నువ్వు గుర్తించలేదు. అవును, నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా నిన్ను నువ్వు గుర్తించలేదు. ఎప్పుడైతే ఇది తెలిసిందో, తెలిసిన మరుక్షణం దాని వైపు ప్రయాణం చేయడం జరిగింది. మన క్లాస్లోకి వచ్చిన తర్వాత అసలు మీ లైఫ్ ఏంది, మీరు ఎందుకు జన్మ తీసుకున్నారు, ఎందుకు డబ్బు సంపాదించడం సంపాదించాలి. ఓకేనా? డబ్బు సంపాదించడం ఎందుకు సంపాదించాలి? అందరూ సంపాదిస్తారు కదా, మీరెందుకు సంపాదించాలి, దాని వెనుక కారణాలు ఏంటి, దానికోసం మీరు ఏం ప్రయత్నాలు చేయాలి,
ఇవన్నీ మనం క్లాస్లో 1 by 1 అన్నీ మనం వివరించినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వాళ్ళల్లో ఉన్న గొప్పతనం అనేది బయటపడుతుంది. అప్పటి వరకు తక్కువ చైతన్య స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఎక్కువ చైతన్య స్థాయిలో ఆలోచిస్తూ గొప్ప వాళ్ళుగా మారిపోతున్నారు. కాబట్టి మీకు మీరుగా ఎప్పుడైతే నమ్మరో అంతవరకు మీరు అలాగే ఉంటారు. ఫస్ట్ మిమ్మల్ని మీ సబ్కాన్షియస్ మైండ్ని మీరు నమ్మించడం మొదలు పెట్టండి. మీరు ధనవంతుడు కావాలనుకున్నారా? ఎస్, నేను ఒక గొప్ప ధనవంతుని. ఎస్, ఓకే. నేను ఒక గొప్ప వ్యక్తిని కావాలనుకున్నారా? ఎస్, నేను ఒక గొప్ప వ్యక్తిని. ఓకే. ఇప్పుడు మన ప్రముఖులు ఎంతోమంది ఉన్నారు, మన సీనియర్లు కానీ లేకపోతే పెద్దవాళ్ళు, గొప్ప గొప్ప వాళ్ళు ఒక్కొక్క సబ్జెక్ట్లో వాళ్ళు అంతంత గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు. వాళ్ళు ఎందుకు అలా అయ్యారు? వీళ్ళందరూ ఎందుకు ఇలా లేరు? ఇప్పుడు అదే సబ్జెక్ట్ అందరు చదివిన వాళ్ళు ఉన్నారు కదా, మరి దాంట్లో ఒక్కడే అంత గొప్ప స్థాయికి ఎందుకు వెళ్ళాడు? ఎవరికి రాని ఆలోచన వీళ్ళకే ఎందుకు వచ్చింది? ఇప్పుడు మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఉన్నారు, అంత గొప్ప ఎందుకు అయినారు వాళ్ళు? ఇప్పుడు ఆయన తర్వాత ఎంతోమంది ఇంజనీర్లు వచ్చారు, మంచి మంచి కట్టడాలు కట్టారు. ఆయన ఇప్పటికి ఆయన పేరే మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? అంత కాన్షియస్ స్టేజ్ ఎవరికి ఎవరు చూడలేదు ఆ సబ్జెక్ట్లో. ఎస్, ఒక్కొక్కటి ఆయన జీవిత చరిత్ర చదువుతుంటే ఒళ్ళు గగురుపడి వస్తుంది. ఆయన చేసినటువంటి ఆలోచనలు కానీ ఆ యొక్క కట్టడాలు కానీ అవన్నీ వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళారంటే వాళ్ళ చైతన్య శక్తి స్థాయి చాలా హై లెవెల్లో ఉంది. అంటే వాళ్ళని వాళ్ళు నమ్మారు ముందు. ఆ నమ్మినప్పుడు మాత్రమే మీ జీవితంలో ఆ స్థాయికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ సబ్కాన్షియస్ మైండ్ నమ్మించండి. మీరు ఎందుకు జన్మ తీసుకున్నారు? నేను స్టార్టింగ్లో చెప్పాను, నేను చాలా గొప్పవాడిని, నన్ను మించిన గొప్పవాడు లేడు. ఎస్, ఓకే. అలా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీరు ఎప్పుడు నమ్మిస్తారో పదే 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 ఈ అఫర్మేషన్స్ చేయండి మీరు. ఓకే. మీరు ఊహించండి పదే పదే మీకు ఏం కావాలి, మీ సబ్జెక్ట్లో మీరు ఎంత స్థాయికి వెళ్ళాలి, మీ సబ్జెక్ట్లో మీరు ఎంత స్థాయికి వెళ్ళాలి. ఇక్కడ ఇంకొక కన్ఫ్యూజన్ ఉంది. ఒక స్టూడెంట్ ఉన్నాడు, అతను ఒక సబ్జెక్ట్లో ఉన్నాడు. ఆ సబ్జెక్ట్లో గొప్ప వాళ్ళ గురించి అందరికీ నాకు చెప్తున్నాడు ఆ అబ్బాయి. వాళ్ళ సబ్జెక్ట్లో ఎంత డెప్త్కి వెళ్ళారు, వాళ్ళు ఏమేమి కనిపెట్టారు అదంతా నాకు చెప్తున్నాడు. వాళ్ళ గ్రేట్నెస్ గురించి చెప్తున్నాడు అబ్బాయి. నేనన్నాను, నీ అభిప్రాయం ఏంటి అని అడిగాను. చాలా గొప్ప వాళ్ళు కదండి, చాలా గ్రేట్ కదండి అన్నాడు. నేను ఒక మాట చెప్పాను, ఇప్పుడు నువ్వు వాళ్ళని బేరీజ్ వేసుకున్నావు అనుకో, నువ్వు వాళ్ళలాగా తయారవుతావు. అర్థమైందా? వాళ్ళు గొప్ప వాళ్ళు, వాళ్ళకు నమస్కారం చేయి అంతే. వాళ్ళని మించి నీ గొప్పతనం ఏంటి నువ్వు ప్రదర్శించడానికి ప్రయత్నం చేయి. లేకపోతే ఏమవుతుంది, నువ్వు వాళ్ళని మైండ్లో పెట్టుకున్నావు అనుకో, మళ్ళీ యాజిటీస్గా నువ్వు కూడా అలాగే తయారైపోతావు. అర్థమైందా? కాబట్టి మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకొని మిమ్మల్ని మించిన గొప్పవారు లేరని చెప్పడంతో పాటు మీకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నప్పుడు మాత్రమే మీరు అందరికంటే భిన్నంగా ఒక గొప్ప స్థాయిలో ఉండడం అనేది జరుగుతుంది. కాబట్టి ముందు మిమ్మల్ని మీరు నమ్మండి. నేను ఎందుకు జన్మించాను, ఈ జన్మ ఎందుకు తీసుకున్నాను, నేను కారణ జన్మని ఎందుకు అయ్యాను, నా వల్ల ఏమవుతుంది, అది విశ్వం నాకు ఎలా అప్పచెప్పింది, దాన్ని నేను ఎలా సక్సెస్ చేయాలి. ఈ 4-5 విషయాలను కనుక మీరు గట్టిగా నమ్మితే ఖచ్చితంగా మీరు వాళ్ళని మించిన గొప్ప వాళ్ళు కావచ్చు, మీ పేరు కూడా చరిత్రలో నిలిచిపోవచ్చు. ప్రయత్నం చేయండి. నమ్మాలి, ఫస్ట్ నమ్మాలి. మీలో ఉన్న గొప్పతనాన్ని మీరు నమ్మాలి. అంటే మిమ్మల్ని మీరు ఎప్పుడు కాషన్ చేసుకోవాలి, మీ బాడీని కానీ మీ మైండ్ని కానీ. మీరు ఎప్పుడైతే కాషన్ చేసుకోవాలో, ఎప్పుడు వెన్ యూ టేక్ రెస్ట్ యూ రస్ట్. ఎప్పుడైతే మీరు హాయి కూర్చున్నారు, పడుకున్నారు, ఇంకా ఏం పని లేదనుకోండి, అప్పుడు ఏమైతే చిలుంబడిపోతారు మీరు. కాబట్టి ఎప్పుడు కూడా మనసుకు కానీ బాడీకి కానీ ఎప్పుడు ఏదో పని అప్పచెప్తున్నాడు మీరు. ఎంత పని అప్పచెప్తే అంత షార్ప్గా తయారైపోతుంది. ఒక మేక ఉందండి, అక్కడ కింద పడిపోయింది, ఒక 2-3 రోజులు కాగానే తుప్పు పడిపోతుంది. అదే మేక తీసి మీరు గోడకు కొట్టారు, రోజు షర్ట్ వేస్తూ తీస్తున్నారు, ఒక 4-5 సంవత్సరాలైనా అది అలాగే ఉంటుంది. కాబట్టి వెన్ యూ టేక్ రెస్ట్ యూ రస్ట్. ఎంత వీలైతే అంత మిమ్మల్ని మీరు గొప్ప వాళ్ళుగా నమ్ముతూ 24 గంటలు మీ సబ్కాన్షియస్ మైండ్కి బాడీకి పని చెప్తుండండి. ఎప్పుడు అలర్ట్గా ఉంటారు, షార్ప్గా ఉంటారు. గ్రేట్ సార్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి.